నమస్తే. నేను మీ వేణుగోపాల్. అందరికీ నమస్కారం. గత వీడియోలో మనం వ్యవకలనాల గురించి తెలుసుకుందాం. వ్యవకలనాల్లో 3 అంకెలు 4 అంకెలు పరిచయం చేశాను. సరళమైన వ్యవకలనాలు చేశాను. ఈరోజు కాస్త భిన్నమైనవి, కొంచెం కఠినమైన గురించి తెలుసుకుందాం. చూద్దాం. ఈరోజు చెప్పాను వెయ్యి నుంచి 350 తీసివేయాలి. ఇంకో లెక్క వచ్చి 2004 అంటే 2004 1990. కఠినము అంటే తీసివేతలు ఇవే కఠినం. వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు అంటే తీసివేతలు అంటే పిల్లలకు ప్రాథమిక స్థాయిలో కాదు, తర్వాత ఇక్కడ భయమే ఉంది. మొదటి నిమిషాలు ఎక్కడ సున్నం కింద 9 ఎలా తీసేయాలి, అప్పు తెచ్చుకోవాలి, లేదా బారోయింగ్ ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఇక్కడ సున్నం ఉంటే ఇక్కడ 10 ఉన్నట్టే లేదు. 10లోంచి 1 ఇక్కడ తెచ్చుకోవాలి. 10లోంచి 1 ఇక్కడ తెస్తే సున్నం పక్కన 10 అయితే అవుతుంది 10. 10లోంచి 9 తీసుకోవాలి. 10 9 తీస్తే ఎన్ని మిగిలినాయి? 1. మళ్ళీ ఇక్కడ ఒకటి పోయింది కాబట్టి 10 నుంచి 9 ఉంది. 9లోంచి 8 పోతే ఇవి 9. ఈ 9లోంచి 8 పోవడం అంటే ఎన్ని మిగిలినాయి? 1 వేసారు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ 10 ఉందంటే 10లోంచి ఇంకొక 1 వచ్చింది దశమం. అప్పుడు మళ్ళీ 9 ఉంది. 9లో 3 పోతే 9. 3 పోతే ఎన్ని మిగిలినాయి? 6 అంటే ఎంత వచ్చింది? 611. ఇప్పుడు దశమం తీసుకోవటంలో ఒక అవగాహన. ఇది కొంచెం సంక్లిష్టమైంది. 2004 1990. 4లోంచి 9 వరకు కాబట్టి అక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలి. చెప్పాను కదా, సున్నం ఉంటే అది 10తో సమానం. 10. 10లోంచి 1 పక్క పోయింది. 1 పక్క పోయింది కాబట్టి ఏంది? 4 పక్కన 1 ఏంటండి? 14. 14లోంచి 9 తీసేస్తాం. 14లోంచి 9 తీసేయాలి. ఏం చేయాలి? 10 చేతి వేళ్ళు, 4 కాళ్ళు 14. 14లోంచి 9. 4 5 6 7 8 9. ఎన్ని మిగిలినాయి? 5. 5 వేసుకోవాలి. 5 వేసుకున్న తర్వాత 1 పక్కన మిగిలిన 9 ఉంటుంది. 9లోంచి 9 పోతే 0. మళ్ళీ ఇక్కడ 10 ఉంటుంది. 1 పక్క వచ్చింది కాబట్టి 9 ఉంటుంది. 9లోంచి 9 పోతే 0. ఇక్కడి నుంచి 1 వచ్చింది కాబట్టి ఇక్కడ ఏమైపోయింది? పైన 1 ఉంటుంది. 1లోంచి 1 పోతే 0. ఇది దశమం తీసివేతల్లో కొంచెం సంక్లిష్టమైనవి. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. జాగ్రత్తగా తెలుసుకోవాల్సిందంటే పక్క నుంచి ఎలా అర్థం తీసుకోవాలి, దాన్ని అర్థం చేసుకున్నామంటే ఎటువంటి బెరుకు లేకుండా పిల్లలు చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రకరకాల గణిత పద్ధతులు చెబుతారు, కానీ సంప్రదాయబద్ధమైన అప్పు తెచ్చుకోవడం పద్ధతిలో నేర్చుకున్నట్టుగా పిల్లలు ఏ పద్ధతిలోనూ తీసివేతలు నేర్చుకోలేరు. ఓకే, రేపు ఇంకాస్త భిన్నమైన వాటిని రేపు తెలుసుకుందాం. ఓకే, ఈనాటి ఈ సమస్యలు 2 మీకు అర్థమయ్యాయని అనుకుంటాను. ఈ వీడియో చూడటమే కాకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే అది ఇంకా ఎంతోమందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.